గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్కి హెల్ప్ చేయాలి అనే సదుద్దేశంతో మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ హైజీన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. దీనివల్ల ఏదైతే శానిటరీ ప్యాడ్స్ వాడడం కానీ, మన హెల్త్ అమ్మాయిలు ఎలా అయితే హెల్త్ కాపాడుకోవాలి, మెరుగుపరచుకోవాలి అనే విషయాలన్నీ కూడా మా వాలంటీర్స్ ద్వారా నేర్పించడం మొదలుపెట్టాం. అప్పుడు మేము చూసిన ఒక సమస్య ఏంటంటే, నాలెడ్జ్ అందించడానికి సరిపోతుంది కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద అది స్టార్ట్ చేసాం. అయితే ఎంతకాలం అయితే మేము చెప్తున్నామో అంతకాలం వాళ్ళు నేర్చుకుంటున్నారు. తర్వాత వాళ్ళ కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి ఒక సోర్స్ ఉండట్లేదు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డిజిటల్ ఎడ్యుకేషన్ అనే ఒక ఇనిషియేటివ్ని మనం ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఏవైతే కంప్యూటర్లు ఉన్న స్కూల్స్ ఉన్నాయో వాటిని మెరుగుపరచాలి. మన స్కూల్ లాంటి స్కూల్స్ ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ లేదో వాళ్ళకి మనం చేయూతలు అందించాలి అనే సదుద్దేశంతో కంప్యూటర్ ల్యాబ్ ఇనాగరేట్ చేసి దానికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పిల్లలందరికీ, అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడా బేసిక్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్స్ ఇప్పుడున్న టెక్ వరల్డ్లో అది చాలా ఆవశ్యకం. సో ఆ సదుద్దేశంతో మనం ఈ కంప్యూటర్ ల్యాబ్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ కంప్యూటర్స్ని ప్రతి ఒక్క స్టూడెంట్ వాడుకుని వాటి యొక్క నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకుని మీరు మరింత పురోగతి చెందాలనేది మా ఉద్దేశం. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కంప్యూటర్లన్నీ వాడి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి, డిజిటల్ టెక్ హబ్గా చేయడానికి మీరందరూ సాయశక్తిలో ప్రయత్నిస్తామని చెప్పి ప్రామిస్ చేయాలి. చేస్తారా? వినపడట్లా? సో మీరు ఫస్ట్ హెల్తీగా ఉంటేనే ఏమైనా సాధించగలం. కాబట్టి మన హెల్త్, మన ఎడ్యుకేషన్ రెండు విధాలుగా కూడా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఒక విషయం. మనం ఇది రావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం. యాక్చువల్ చేయించి అంతా రెడీ చేసి పెట్టాము. సార్ ముందుండి మమ్మల్ని నడిపించి ఏలూరు ప్రోగ్రాము, మెన్స్ట్రువల్ హైజీన్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేసి ఏలూరుని నెంబర్ 1 డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ చేయడానికి మా వంతు సాయం కింద మేము తోడ్పడతాం. ఇది ఎమ్మెల్యే గారికి మా తరఫున మా హామీ సార్. మనకి యాక్చువల్గా ఈ డిజిటల్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో మనకు ప్రవేశపెట్టాలని ఉంది. దాని తరఫున మన ప్రభుత్వం వాళ్ళు కూడా అన్ని స్కూళ్ళల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ పెట్టారు. ఇప్పుడు చాలా మటుకు అన్ని స్కూళ్ళల్లో కూడా సార్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ద్వారానే లెసన్స్ చెప్తున్నారు. అంటే పుస్తకంలో పాఠాలు చూసి చెప్పడమే కాకుండా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లో పెట్టి చూపించి చెప్పడం వల్ల వాళ్ళు బాగా కంటతగా వస్తుంది, బాగా చక్కగా కాన్సన్ట్రేషన్గా ఉంటున్నారు. దాంతోపాటు పిల్లలు అక్కడ నేర్చుకున్న పాఠాలు కానీ డిజిటలైజేషన్ కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్స్ ఇచ్చి పిల్లలు ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేయడానికి మరి మన తేజ సూర్య వాళ్ళు సహకరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సో అన్నింటిలో కూడా పిల్లలందరూ కూడా ఇదే విధంగా కంప్యూటర్ నేర్చుకొని ఇప్పటి నుంచే మన కంప్యూటర్ సిస్టంలో హైగా ఉండాలని నేను ఆశిస్తుంటూ మరి వీళ్ళకి మనకు ఇచ్చినటువంటి తేజ సూర్య వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. అలాగే తేజ సూర్య ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ ల్యాబ్స్ కి ప్రారంభించుకోవడానికి చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు శ్రీ బరెడ్డి చంటి గారికి, గౌరవ తేజ సూర్య గారికి, గౌరవనీయులు క్రీడా చైర్మన్ గారికి, అలాగే డివిజన్ ఇన్ఛార్జీలకు, హెచ్ఎం గారికి, టీచర్స్ కి, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే మరి సూర్య ఫౌండేషన్ ద్వారా మరి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా పిల్లలందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, వారు విద్యలో మరింతగా రాణించాలనే ఒక మంచి ఆలోచనతో మరి ఏదైతే పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఇన్సులేటర్ మిషన్స్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజున 8 ల్యాప్టాప్స్ ని, అదే కంప్యూటర్స్ ని మరి ఈ రోజున ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తేజ సూర్య మరి గత 5 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ ని మరి ప్రారంభించుకొని దాదాపుగా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ అలాగే కర్ణాటకలో కూడా మరి 34 స్కూల్స్ కి ఈ యొక్క లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు కంప్యూటర్ ల్యాబ్స్ గౌరవ మేయర్ గారికి, కూడా చైర్మన్ గారికి, ఈఓ గారికి, అలాగే తేజ సూర్య గారు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఏలూరులో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా దానివల్ల చదువుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వడం వల్ల కానీ, స్కూల్లో యూనిఫామ్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ చేసిన ప్రోత్సాహం వల్ల వీళ్ళంతా మంది చదువుకుంటున్నారంటే దానికి కారణం వల్ల ప్రభుత్వమే.
డెఫినెట్ గా ముందు ముందు కూడా భవిష్యత్తులో మీకు కూడా తెలుస్తుంది. మీరు ఏదైతే ఇది ఆదర్శంగా 2 స్కూల్ని మోడల్ గా తీసుకున్నారో ముందు ముందు కూడా వీళ్ళ భవిష్యత్తు కోసం ముందు ముందు కూడా మీరు కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మా పిల్లలందరూ కూడా మీ అందరికీ కూడా సెల్ ఫోన్ వాడుతూ వచ్చా? సెల్ ఫోన్ వచ్చా మీకు? వచ్చా అందరికి? సెల్ ఫోన్ వాడుతూ ఎలా మీ అందరికి వచ్చో కూడా కంప్యూటర్ కూడా అదే విధంగా వాడుతూ మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. దీనికి అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వాళ్ళ తరపున మీ అందరికీ కూడా ఈ రోజున ఏదైతే కంప్యూటర్స్ డొనేట్ చేశారో అందులో ఎవరైతే వాళ్ళు టెక్నీషియన్ పెట్టి వాళ్ళు కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే సెలవుల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఎవరో ఒకరు పెట్టి మీ అందరికీ కూడా ఇప్పిస్తానని చెప్తున్నారు. అలాగే ఇంకొక విషయం సార్, వీళ్ళందరూ కూడా నేర్చుకున్నాక నెలకో 3 నెలలకు ఒకసారి వీళ్ళకి ఎగ్జామ్ పెట్టండి. కాంపిటీషన్ లో ఎవరైతే స్పీడ్ కొడుతున్నారో 10 కొడతారు, 20 కొడతారు, 30 కొడతారు, 50 కొడతారు. ఇవాళ 50 కొడితేనే కానీ ఎవరికి కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఎంతో మంది నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని పంపిస్తే ట్రైల్ కి మాకు ఆ స్పీడ్ సరిపోవట్లేదంటే అందుకని ఇవ్వట్లేదు అంటారు. మీరు ఏ చిన్న ఉద్యోగానికి వెళ్ళాలన్నా 10th అయిందన్నా కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చా లేదా అనేది అడుగుతున్నారు ప్రతి చోటన కూడా. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ సెక్షన్ అనేది చాలా అవసరం. టీచర్లు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ కూడా 9th లోకి వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా టెక్నికల్ గా నాలెడ్జ్ వచ్చేటట్టుగా మీ అందరూ కూడా చేయాలని మీరు అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ విషయంలో అయినా సరే ప్రతి విషయంలో కూడా ప్రజలకి కావాల్సిన సౌకర్యాల విషయంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే ప్రభుత్వం తరఫున కాదు, డోనర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ తరఫున కూడా ఏదైతే స్కూల్లో, ఎందుకంటే సౌకర్యాలు తక్కువగా ఉండి విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ఇది కూడా శనివారపేట మరి చాలా పెద్ద స్కూల్, ఒకప్పుడు చెప్పే స్కూల్లో ఇందులో మరి దీనికి వసతులన్నీ ఇప్పుడే ఉన్నప్పటికీ కూడా చాలా ఇక్కడ శనివారపేట చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళు చదువుకుంటారు. వీళ్ళకి వసతులు కల్పిస్తే వీళ్ళు ఉన్నత విద్యకి వెళ్తారన్న ఉద్దేశంతోనే ఈ స్కూల్ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి తేజ సూర్య గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే లోపడక స్కూల్ కూడా మీ అందరికీ కూడా కంప్యూటర్ ఆయన ఏదైతే ఇన్స్టిట్యూట్ ఇచ్చారో ఆయనకి గర్వకారణంగా ఉండేటట్టుగా ఇందులో మెరిట్ స్టూడెంట్లు సాధించి ఇప్పుడు ఇందాక ఏదో 12 మార్కులు తేడాతో కొంచెం పోయిందని చెప్తున్నారు. డెఫినెట్ గా మీరు కూడా ఒక ఫ్లెక్స్ వేసి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఈ స్కూల్లో ఎంత ప్రతిభ సాధించారనేది ఒకటి పెడితే అది కూడా పేరెంట్స్ కి వాళ్ళందరికీ కూడా అవగాహన వస్తుంది. అందరూ చదివించడానికి కూడా వస్తారు. అలాగే కంప్యూటర్ పరీక్షలో కూడా ఎవరైతే 3 నెలలకు ఒకసారి ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళ ఫోటోతో పాటు అక్కడ ఫ్లెక్స్ చేయండి. వాళ్ళు కూడా కాంపిటేట్ గా మా ఫ్లెక్స్ లో మా ఫోటో పడింది అన్న ఉద్దేశంతో విద్యార్థులు కూడా ఫ్లెక్స్ మీద నా ఫోటో రావాలన్న ఉద్దేశంతో కాంపిటీషన్ గా తయారవుతారు. దాన్ని అన్నింటిని కూడా ఉపయోగించుకుంటూ భవిష్యత్తులో మరి టెక్నాలజీ అనేది చిన్న స్థాయి వాళ్ళకి కూడా తెలిసేటట్టుగా ఈ స్కూల్ యాజమాన్యం మరంతా కూడా తీసుకుంటారని, అలాగే టీచర్లు కూడా దీని మీద శ్రద్ధ వహించి వాళ్ళందరికీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కంప్యూటర్లో మీకు సరిపోయినప్పటికీ భవిష్యత్తులో అనేక మంది డోనర్స్ ఉంటారు. తేజో గారి ద్వారా ఇచ్చి, ఎందుకంటే ఆయన కూడా ఆయన ఆర్థిక పరిస్థితి ఆయన ఎన్ని చేయాలనుకుంటే అన్ని స్కూల్కి ఆయన చేస్తున్నారు. కాబట్టి దీన్ని చూసి మీరు టెక్నాలజీగా పెరిగినప్పుడు ఆయన ఇచ్చి ఆయన ఇస్తారు. మేము కూడా ఇంకొకరు థాట్ పడతాయి అన్నది మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. మీరు అందులో ఏం అవసరం లేదు, ఆలోచించవలసిన పని లేదు. పిల్లలకి మటుకు ఆ టెక్నాలజీ విషయంలో మరి ఆరితేరేటట్టుగా మీరు అందరూ కూడా తయారు చేయాలని చెప్పి, అలాగే ఇందులో తేజ సూర్య గారు ఇవాళ మమ్మల్ని భాగస్వామిని చేసి ఏదైతే మేము గెలిచిన కాడి నుంచి అనేక మంది డోనర్స్ అనేక కార్యక్రమాలు చేస్తున్నామో అందులో భాగంగా మరి తేజ సూర్య గారు ముందొచ్చి తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా నేను ఎక్కువ చేస్తాను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అని చెప్పి ఆయన ముందుగానే 2 స్కూళ్ళు ఎన్నుకున్నారు. భవిష్యత్తులో ఇంకో 6-7 స్కూళ్ళు డెఫినెట్ గా ఆయన కూడా తీసుకుంటారు. మనం కూడా దానికి ఆయనకి ఎంకరేజ్మెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, అందులో మనం సాధించాలి. ప్రతిభని సాధిస్తే ఏలూరులో ప్రతిభ ఎక్కువగా సాధిస్తున్నారు కాబట్టి దీని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలని ఆయనకు కూడా కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో శ్రద్ధ పెట్టాలని, పిల్లలందరికీ కూడా మరి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కాంపిటీషన్ లో ఫస్ట్ ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్,
ఫోన్ 9848233117 మరియు 9848155544. హాయ్ టు ఆల్ అండి. మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త. మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి. మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టీలో ఎన్ని మంచి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో. అలాగే ఇంకొకసారి మీ ముందుకు వచ్చేస్తున్నాం ఈ September 23rd ట్యూస్డే ఈవినింగ్ 5 onwards. తప్పకుండా అందరూ ఎంటర్టైన్ అవ్వడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెయిన్బో కిట్టి. మన దాండియా నైట్ స్పెషల్ అండి. ఎల్ఈడి స్క్రీన్, లైట్స్, వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి టికెట్ వచ్చేసి 450 రూపీస్ ఎంట్రీ అండి. స్నాక్స్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌస్ ఉంది. ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి ఎల్ఈడి టీవీ అండి. అండ్ సిల్వర్ లక్కీ డిప్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది. మరెన్నో మంచి మంచి లక్కీ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్, చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకోసం ఎదురు చూస్తుంది. అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.